నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రేత ద్వాపర యుగాలలో భగవంతుడు స్వయంగా మానవావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి మానవ కళ్యాణం చేశాడు. అయితే ఆ యుగాల అనంతరం ఈ కలియుగంలో భగవంతుని అంశతో అనేక మంది సిద్ధపురుషులు మహాపురుషులు పుట్టి భగవంతుని గుర్తెరిగేలా చేస్తూ ధర్మ మార్గానికి నడుం బిగించారు. అలాంటి వారిలో శంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా లాంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. సరిగ్గా అలాంటి మహాపురుషుల కోవకు చెంది సమాజ నిర్మాణానికి పాటుపడిన సిద్ధపురుషుడు బసవేశ్వరుడు. కర్ణాటక ప్రజల ఇలవేల్పుగా సిద్ధపురుషునిగా ఖ్యాతిగాంచిన ఆయన సమాధి నొంది శివ పరమాత్మలో ఐక్యం చెందిన మహాక్షేత్రం కూడల సంగమ. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శైవధామాలలో కూడల సంగమ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. బెంగుళూరు నగరానికి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం వీరశైవ మతస్థులకు ఆరాధ్య క్షేత్రంగా వినుతికెక్కింది. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ కృష్ణ, మలప్రభ, ఘటప్రభ నదుల సంగమ క్షేత్రంగా ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. అణువణువు అపురూప అందాలను ఆవిష్కృతం చేసే ఈ దివ్యక్షేత్రంలో ఉన్న మహామహిమాన్విత శైవధామం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. ఆద్యంతం ఆధ్యాత్మికానురక్తిని పెంచే ఆ దివ్యాలయంలోకి అడుగు పెడదాం పదండి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అంటూ శివనామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం కూడల సంగమ. శివుని లీలా విశేషాలకు వేదికగా శివ మహిమాన్వితాలకు నిలయంగా ఖ్యాతికెక్కిన ఈ దివ్యాలయం అద్భుత ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. ఓ అపురూప ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే కూడల సంగమ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా హునగుండ్ తాలూకాలో ఉంది. బెంగుళూరు నగరానికి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సంగమేశ్వర స్వామి కొలువయ్యారు. సాక్షాత్తు వీరశైవులకు కులదైవంగా పేర్కొనబడుతున్న సిద్ధ పురుషుడు బసవేశ్వర స్వామి పాదస్పర్శతో ఈ క్షేత్రం పవిత్రత నొందింది. అపురూప అందాలకు వేదికగా ఉన్న కూడల సంగమ శ్రీ సంగమేశ్వర ఆలయానికి చేరుకోవడానికి బెంగుళూరు వరకు వచ్చి అక్కడి నుంచి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హుబ్లీ వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులో బాగల్కోట్ జిల్లా కేంద్రానికి వచ్చి అక్కడి నుంచి కూడా ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి చేరుకునే సౌలభ్యం కూడా ఉంది. కూడల సంగమ ఓ అద్భుత క్షేత్రం. కృష్ణ, మలప్రభ, ఘటప్రభ నదులు ఇక్కడ ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల ఈ క్షేత్రానికి కూడల సంగమ అనే పేరు వచ్చింది. లింగాయత్ వర్గమైన వీరశైవులకు చెందిన ప్రత్యేక ఆలయంగా ఇక్కడ ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం ఖ్యాతికెక్కింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. మనోహరమైన కట్టడాలతో హృత్యంగా కానవచ్చే ఈ దివ్యాలయాన్ని
10వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 1994వ సంవత్సరంలో కూడల సంగమ డెవలప్మెంట్ బోర్డు ఈ ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది. నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే శ్రీ సంగమేశ్వర క్షేత్రం సిద్ధపురుషుడు సమసమాజ నిర్మాణకర్త అయిన బసవేశ్వరుని పాదస్పర్శతో పునీతమైంది. ఆ స్వామి ఇక్కడే శివుని గురించి తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొంది శివునిలో ఐక్యం చెందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. కూడల సంగమ క్షేత్రంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైనది. 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ దివ్యాలయం శ్రీ సంగమేశ్వర స్వామివారి లీలా విశేషాలతో మరింత మహిమాన్వితమైనది. ఈ దివ్యాలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న మలప్రభ, కృష్ణ, ఘటప్రభల త్రివేణి సంగమంలో భక్తితో స్నానాదికాలు చేస్తారు. ఓం సంగమేశ్వర స్వామియే నమః అంటూ భక్తితో మునకలు వేస్తారు. ఈ త్రివేణి సంగమ క్షేత్రం భక్తుల్ని ఓ విశేషమైన అనుభూతికి గురి చేస్తుంది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఈ త్రివేణి సంగమంలో స్నానం, జపం చేసి సంగమేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు సైతం ప్రక్షాళింపబడతాయని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. కూడల సంగమ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ శోభ వర్ణనాతీతం. విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయ గోపురం మనోహరంగా దర్శనమిస్తుంది. కర్ణాటక ఆలయ సంప్రదాయ రీతులకు అనుగుణంగా నిర్మించిన ఈ ఆలయం సప్తవర్ణ శోభితంగా కానవస్తుంది. ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలు సేకరించుకొని అనంతరం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఓ పక్క విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు. విఘ్నేశ్వర స్వామిని ముందుగా భక్తులు దర్శించుకుంటారు. అనంతరం ఓం నమః శివాయ అని పరమేశ్వర జపం చేసుకుంటూ ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు. శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ శోభ వర్ణనాతీతం. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయం శ్రీ సంగమేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. అడుగడుగు ఆధ్యాత్మిక అనుభూతుల్ని ప్రోది చేసే ఈ దివ్యాలయం నిత్యం వచ్చిపోయే భక్తులతో సందడిగా ఉండి శివ సందర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సంగమేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి గురవుతారు. రత్నైకల్పితమాసనం
हिमजलै स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाजीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा. ప్రధాన ఆలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో స్వామివారికి ఎదురుగా 2 నందిమూర్తులు ఉన్నాయి. సౌవర్ణే మణిఖండరత్నరచితే మనోహరంగా కానవచ్చే ఈ నంది మూర్తులకు ఎదురుగా రజిత శివ ముఖాకృతి ఉంది. రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో. వీటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ముందు ఎడమ వైపు భాగంలో శ్రీ బసవేశ్వర స్వామివారి మూర్తి కానవస్తుంది. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం కుడివైపు భాగంలో ఉన్న నీలాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం. అనంతరం భక్తులు ఓ అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసే గర్భాలయంలోని శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుకొని పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత అంటూ స్వామిని మనసా వాచా కొలుస్తూ కైమోడ్పులర్పిస్తారు. కర్పూర గౌరార్థ శరీరకాయ శాంపేయ గౌరార్థ శరీర. గర్భాలయంలో సంగమేశ్వర లింగానికి రజత ముఖాకృతి అమరి ఉంటుంది. ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ. మెడలో కంఠాభరణాలు, పూలమాలలు, నుదుటన విభూతి రేఖలు ధరించిన శ్రీ సంగమేశ్వర స్వామి తేజో విరాజమానంగా దర్శనమిస్తారు. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితా. భక్తులు స్వామికి నీరాజనాలర్పించి స్వామికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకత్తుకుంటారు. అనంతరం అభిషేక తీర్థాన్ని, ప్రసాదాలను స్వీకరిస్తారు. కృతస్మరాయై వికృతస్మరాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కోడల సంగమ శ్రీ సంగమేశ్వరాలయంలో ఉన్న మరో విశిష్ట ధామం ఐక్య మండపం. సిద్ధయోగి బసవేశ్వరుడు ఈ క్షేత్రంలోని శివ సాయుధ్యం పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. బసవేశ్వర స్వామి వారి సమాధి మందిరంగా కూడా పిలువబడుతున్న ఈ మండపం వైవిధ్యంగా ఉండి త్రివేణి సంగమంలో నిర్మితమైంది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఐక్య మండపాన్ని మనము దర్శించుకుందాం రండి. కోడల సంగమ క్షేత్రం మరో విశిష్ట ధామం ఐక్య మండపం. త్రివేణి సంగమంలో నిర్మించబడిన ఈ దివ్య మండపం కూడా దేవాలయంగానే పరిగణింపబడుతుంది. ఆ కారణంగా సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులంతా విధిగా ఈ ఐక్య మండపానికి వెళ్తారు. 12వ శతాబ్దంలో సమసమాజోద్ధరణ చేసిన సిద్ధపురుషుడు బసవేశ్వరుడు. ఆ స్వామి ఈ క్షేత్రంలోనే శివ సాక్షాత్కారం పొంది శివ సాయుధ్యం పొందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. శ్రీ బసవేశ్వర సమాధి మందిరంగా కూడా దీనిని పిలుస్తారు. ఒకప్పుడు శ్రీ బసవేశ్వర స్వామివారి సమాధి త్రివేణి సంగమం ఒడ్డున ఉండేది. అయితే ఆల్మట్టి వంతెన నిర్మాణం తర్వాత నదుల వెనుక జలాలతో బసవేశ్వర సమాధి పూర్తిగా మునిగిపోయింది. దాంతో ప్రభుత్వం
ఓ స్థూపాకార నిర్మాణాన్ని చేసి 9 ఫ్లోర్ల లోతులో ఐక్య మండపాన్ని నిర్మించి ఆ మండపంలో బసవేశ్వర స్వామివారి సమాధిని భద్రపరిచారు. ఈ మండపం పూర్తిగా నీటిలో నిర్మించడం వల్ల మండపాన్ని నిర్మించడానికి ఓ వంతెనను ఏర్పాటు చేసి వంతెన మీదుగా పాతాళంలోకి చేరుకోవడానికి మెట్లు నిర్మించారు. భక్తులు ఈ వంతెన మీదుగా ఐక్య మండపానికి చేరుకుంటారు. పైభాగంలో ఓ శివలింగ మండపం ఉంది. దీనిని దర్శించుకొని అనంతరం మెట్లు దిగి ఐక్య మండపంగా పిలువబడుతున్న బసవేశ్వర సమాధి మండపానికి చేరుకుంటారు. మండపంలో ఉన్న బసవేశ్వర స్వామిని దర్శించుకొని పూజా హారతులిచ్చి కైమోడ్పులర్పిస్తారు. ఇతర దేవాలయాలకు మళ్ళీ శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం కూడా అనేక ఉపాలయాలతో అలరారుతోంది. వివిధ దేవతామూర్తులు కొలువైన ఆయా ఉపాలయాలు సైతం భక్తులతో సందడిగా దర్శనమిస్తాయి. ఆ విశేషాలేంటో చూద్దాం రండి. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధాలయం శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. పురాతనమైన ఈ ఆలయంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి లింగ రూపంలో కానవస్తారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడయ్యాడు. భక్తులు సిద్ధేశ్వర స్వామిని భక్తితో దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం ఉంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్వహణలో నడుస్తున్న ఈ దివ్యాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం కానవస్తుంది. భక్తులు స్వామివారి బృందావనాన్ని దర్శించుకుని నీరాజనాలర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క హనుమంతుని మందిరం ఉంది. ఈ మందిరంలో అంజనీ సుతుడు హనుమంతుడు శిలారూపంలో కొలువయ్యాడు. ఇక్కడే మరో ప్రక్క శ్రీ కేశవ స్వామివారి పురాతన మందిరం ఉంది. ఈ మందిరంలో కొలువైన కేశవ స్వామిని భక్తులు దర్శించుకుని అనంతరం ఆలయ ప్రాంగణంలోనే విశాలమైన రావి వృక్షం కింద ఉన్న కేశవ స్వామివారి సుందరమూర్తిని దర్శించుకుంటారు.
అనంతరం భక్తులు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిని దర్శించుకుని ప్రణామాలు అర్పిస్తారు. శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయానికి మరో ఆకర్షణ సభాభవనం. ఈ భవనంలో 6,000 మంది వరకు కూర్చొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించే సౌలభ్యం ఉంది. శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మనోహరమైన ఈ అన్న సమారాధన భవనంలో రోజు వేల కొద్దీ భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. సిద్ధయోగి శ్రీ బసవేశ్వర స్వామివారి పాదస్పర్శతో శ్రీ సంగమేశ్వర స్వామివారి మహిమాన్వితాలతో పునీతమైన కూడల సంగమ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. సర్వే జన సుఖినో భవంతు. వీరశైవుల ఆరాధ్య దైవం బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుడి ఆరాధ్య దైవం సంగమేశ్వరుడు. అపార దయాసాగరుడైన ఆ సంగమేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.